లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఆ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. వన్యవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్రాజ్ సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి, కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది, అందరం మేము సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన ఏదన్నా మేము చూసుకుంటాం, డోంట్ వరీ. ఓకే.